మదన్ కనక మహాలక్ష్మితో, లక్ష్మి నీకు ఇదివరకే పెళ్ళైనా పర్వాలేదు, ఏదైనా కారణంతో నీ భర్త నిన్ను వదిలేసి ఉంటే ఇప్పటికైనా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పద్మాక్షి, చూసావానే మదన్ మంచితనం, నీకు పెళ్ళైందని తెలిసి కూడా ఇంకా నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అసలు ఇదంతా కాదు, నీ మెడలో తాళి కట్టినవాడు ఎవడే, ఎందుకు ఈ విషయం ఇన్ని రోజులు మా దగ్గర దాచిపెట్టావు, ఎందుకు నీకు పెళ్ళై కూడా పెళ్ళి కానట్టుగా ఉంటున్నావు అని చెప్పి పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో కనక మహాలక్ష్మి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక దాంతో పండు తన బాధ చూస్తూ, పాపం ఆ పిచ్చి తల్లి తన భర్త పక్కనే ఉండి కూడా చెప్పుకోలేకపోతుంది, ఒకవేళ చెబితే ఈ కుటుంబం ముక్కలవుతుందని ఆలోచిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క వస్తా కూడా, లక్ష్మి నీకు ఇంతటి కష్టం వస్తుందని అస్సలు అనుకోలేదు, చెబితే ఈ కుటుంబం ముక్కలవుతుందనే కదా నువ్వు చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోయావని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అడుగుతుంటే మాట్లాడవేంటే, నీ భర్త ఎవరు, నీ భర్త పేరేంటి అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. తను ఇంకా ఏమీ సమాధానం చెప్పకపోవడంతో అప్పుడు పద్మాక్షి, నాకు తెలిసి వాడు నిన్ను వదిలేసి ఎక్కడికో పారిపోయి ఉంటాడు, మేము ఇంతలా అడుగుతున్నా సరే వాడి పేరు బయట పెట్టడం లేదంటే వాడు నీకన్నా దరిద్రుడు అయ్యుంటాడు, వాడి కుటుంబం ఒక దరిద్రపు కుటుంబం అయ్యి ఉంటుంది, అందుకే నువ్వు వాడి పేరు కుటుంబం గురించి చెప్పడం లేదు అంటూ అలా పద్మాక్షి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో అమ్మగారు, దయచేసి నా భర్త గురించి అలా మాట్లాడకండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో పద్మాక్షి, ఏంటే నోరు లెగుస్తుంది, నీ మొగుడిని అంటుంటే ఎందుకు అంతలా రెచ్చిపోతున్నావని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, నా భర్త నా దేవుడు, ఎప్పుడు ఎదుటి వాళ్ళకైనా మంచి చేయాలని చూస్తారు, అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా నా మెడలో తాళి కట్టడం నా అదృష్టం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అబ్బో నీ మొగుడు అంత గొప్పవాడా, వాడు అంత గొప్పవాడైతే నిన్ను ఎందుకు వదిలేసి వెళ్తాడని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారికి లక్ష్మిని వాళ్ళు అన్నేసి మాటలు అంటూ ఉంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. అక్కడున్న గ్రిల్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇక అలా తన చెయ్యిని ఆ గ్రిల్ కేసి కూర్చుకోవడంతో విహారి చేతికి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఇంతలా నీ మొగుడు గురించి చెప్తున్నావు, నిజంగా వాడు బతికి ఉన్నాడా, లేదంటే నీ మెడలో తాళి కట్టగానే నీ దరిద్రపు జాతకానికి తెల్లారే పైకి పోయాడా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంకొక్క మాట నా భర్త గురించి తప్పుగా మాట్లాడినా చంపేస్తాను అని చెప్పి లక్ష్మి పద్మాక్షికి ఎదురు తిరుగుతుంది. నన్నే అంత మాట అంటావా అని చెప్పి పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలగొడుతుంది. దాంతో లక్ష్మి కింద పడిపోతుంది. ఇక తనని అన్ని మాటలు అంటూ ఉంటే విహారి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఏంటే మొగుడిని అనగానే పౌరుషం పొడుచుకొస్తుంది, వాడు అంత గొప్పవాడే అయ్యుంటే నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాడు, నువ్వు మా ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఎందుకుంటావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఆయనకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నాతో కాపురం చేయడం ఇష్టం లేదు, అందుకే నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది. మరి వాడెలాగో తిరిగి రాడు కాబట్టి మదన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు కదా, ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు సహస్ర ఎందుకు పెళ్లి చేసుకొని అంటుందో నాకు తెలుసు, వండుకున్న అమ్మకు ఒకటే కూర, అడుక్కు తినే అమ్మకు 64 కూరలు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటే ఒక్కడితోనే కాపురం చేయాలి, అది చేసుకోకపోతే దానికి ఇష్టమైన వాడితో తిరగొచ్చు కదా, అందుకే మొగుడు వదిలేసినా కూడా ఇది బరి తెగించి తిరగాలనుకుంటుందని చెప్పి ఇక కనక మహాలక్ష్మి గురించి ఎంతో నీచంగా సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక దాంతో అత్తయ్య అంటూ విహారి గట్టిగా అరుస్తాడు. ఇంకొక మాట లక్ష్మిని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోనని చెప్పి విహారి అంటూ ఉంటే, నువ్వేంటి బావా, నువ్వేదో దాని మెడలో తాళి కట్టిన భర్త అయినట్టుగా దానికి అంతలా సపోర్ట్ చేస్తున్నావు, ఇందాకటి నుండి చూస్తున్నాను, నేను దాని తాళి ముట్టుకుంటే నువ్వు నన్నే పక్కకు తోసేసావు, ఇప్పుడు దాన్ని తిడుతూ ఉంటే నీకు పౌరుషం పొడుచుకొస్తుంది, అసలు ఎందుకు నువ్వు దాన్ని అంతలా సపోర్ట్ చేస్తున్నావు, కొంపదీసి నీకు కూడా దాని మీద మోజు పెరిగిందా అని చెప్పి సహస్ర
అసభ్యంగా మాట్లాడడంతో అప్పుడు విహారీ సహస్ర మీద చెయ్యెత్తుతాడు. ఇంకెందుకు బావా కొట్టకుండా ఆలోచిస్తున్నావు, కొట్టు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక అంబిక కూడా సహస్రకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ, ఏంటి విహారీ, ఒక్క పని మనిషి కోసం నువ్వు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా సహస్ర మీద చేయి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఇదంతా చూస్తూ ఉంటే సహస్ర అన్న మాటల్లో నాకు తప్పేమీ కనిపించడం లేదు. ఒకవేళ తను అన్నట్టుగా నిజంగానే నీకు కనక మహాలక్ష్మికి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఆ మాటలన్నీ కూడా తట్టుకోలేక, సంబంధం ఉంది, భార్యాభర్తల సంబంధం, తన మెడలో తాళి కట్టింది మరెవరో కాదు, నేనే తన భర్తని అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఏమన్నావు బావా, కనక మహాలక్ష్మి మెడలో తాళి కట్టింది నువ్వా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ, అవును, తన మెడలో తాళి కట్టింది నేనే, తన భర్తని నేనే అంటూ అనుకుని పరిస్థితుల్లో నేను తన మెడలో తాళి కట్టాల్సి వచ్చిందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. పద్మాక్షి కూడా విహారీ మాటలకి షాక్ అవుతూ, దీంతో నీకు ముందే పెళ్లి జరిగిపోయినా కూడా ఆ రోజు నా కూతురు మెడలో మళ్ళీ తాళి కట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా అని చెప్పి, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య, నిజంగానే నేను ఒక స్వార్థపరుణ్ణి, మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలని చెప్పి సహస్ర మెడలో తాళి కట్టి లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాను. ఒకవేళ సహస్రతో నా పెళ్లి జరిగి ఉంటే నాశనం అయ్యేది సహస్ర జీవితం కాదు, కనక మహాలక్ష్మి జీవితం. నేను తన మెడలో తాళి కడుతున్నానని తెలిసి కూడా తను ఎవరితోనూ మా ఇద్దరికి పెళ్లి జరిగిందనే విషయాన్ని చెప్పలేదు. మదన్తో తన పెళ్లి జరగబోతుందని తెలిసి కూడా తన ప్రాణాలని త్యాగం చేయాలనుకుందే, కానీ నా గురించి బయటపెట్టి నా పరువు తీయాలని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఇన్ని రోజులు లక్ష్మి నా గురించి, నా కుటుంబం గురించి ఎంతో ఆలోచించింది, కానీ అప్పుడు తన విలువ తెలుసుకోలేకపోయాను. చివరకు నా కుటుంబం కోసం తను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడిందని తెలిసి అప్పుడు నేను తనని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. కనక మహాలక్ష్మి లాంటి అమ్మాయి నా భార్యగా దొరకడం నా అదృష్టం. నేనే తన మంచితనాన్ని ఇన్ని రోజులు గుర్తించలేదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఓ, అయితే తనని నువ్వు భార్యగా అంగీకరిస్తున్నావన్నమాట. అయితే మరి ఇన్ని రోజులు నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నాకు నువ్వు ఎటువంటి న్యాయం చేస్తావు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుండి నిన్నే ప్రేమిస్తూ నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాను, అటువంటిది నాకు బాగానే బుద్ధి చెప్పావంటూ సహస్ర ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నువ్వెందుకే ఏడుస్తున్నావో, ఏడవలసింది వాడు. మొదటి నుండి ఈ సంబంధం నాకు అస్సలు ఇష్టం లేదు, అయినప్పటికీ నువ్వు బావని ప్రేమిస్తున్నావంటూ నన్ను కన్విన్స్ చేయడంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ చివరకు వీడు మన కుటుంబాన్ని మోసం చేయాలని చూశాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ వాళ్ళ తాతయ్య కూడా ఈ నిజం తెలుసుకున్న తర్వాత, ఇంత జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోనని చెప్పి కనక మహాలక్ష్మిని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అయితే నువ్వు కూడా వెళ్ళిపో, నా వారసుడిగా నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు. దాంతో విహారీ, నేను ఎప్పుడు కూడా ఆస్తి గురించి ఆలోచించలేదు తాతయ్య, కానీ ఇప్పుడు నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యి రోడ్డున పడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా భార్యకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నేను కూడా నా భార్యతో పాటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతానని చెప్పి విహారీ లక్ష్మితో కలిసి బయటకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాడు. దయచేసి మీకు దండం పెడతాను, నా వల్ల మీరు మీ కుటుంబంలో నుండి బయటకు రావద్దు అని చెప్పి, కావాలంటే నేనే వెళ్ళిపోతానని లక్ష్మి అంటూ ఉంటుంది. కానీ విహారీ మాత్రం, లేదు లక్ష్మి, ఈరోజే నేను నిర్ణయించుకున్నాను, చావైనా బతుకైనా నీతోనే కలిసి నడుస్తాను, జీవితాంతం
మనం భార్య భర్తలుగానే ఉంటాము అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక అప్పుడు యమున, విహారీ, లక్ష్మి ఇద్దరు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉండడంతో, ఒరే విహారీ, మీతో పాటే నేను కూడా వస్తాను, నా కొడుకు కోడలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి అలా వాళ్ళతో పాటే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికలా విహారీ, కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.